భూదాన్ భూములను పరిరక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సర్వే చేపట్టాలని సర్వోదయ మండల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. భూదాన్ భూములను ఆక్రమిస్తున్న కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సంగారెడ్డి R&B గెస్ట్ హౌస్ లో ఉప్పరి రవీందర్ అధ్యక్షతన జరిగిన సర్వోదయ మండల్ జిల్లా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వినోబా భావే పేదల కోసం దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి సేకరించిన భూదాన్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు వెంటనే స్పందించి భూములను కాపాడాలని కోరారు. అనంతరం సంగారెడ్డి జిల్లా సర్వోదయ మండల్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కిషన్ సార్ చెప్పేది ఏంటంటే ఈ భూమి మొత్తం 500 ఎకరాల దాకా ఉంది. దీన్ని ఎట్లా మనం ఫస్ట్ భూదాన్ గ్రిప్లోకి తీసుకోవాలి, దీని మీద సార్ చెప్పినట్టు అబ్బాయి తీసుకొని లాయర్ గారిని తీసుకొని దీని ముందు తీసుకుంటూ మండల్ ప్రెసిడెంట్ ప్రకటిస్తూ మండల్ వాళ్ళు గ్రామాల్లో కూడా వాళ్ళ కమిటీలు వేస్తే అప్పుడు ఈజీగా అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పట్లో పేదలకు బడాబాబులు మంచి మనసుతో ఇచ్చిన భూమి పేదలకు చెందకుండా ఇదే మళ్ళీ పెద్దల బడాబాబుల చేతులలో ఉంది. కాబట్టి ఎంతో మందికి ఇందులో ముందుకు వెళ్తుంటే ఎంతో మందికి ఆటుపోట్లు రావచ్చు. ప్రతి ఒక్కరు ఇక్కడ మహానుభావులు మేధావులు ఉన్నారు. ఏ చిన్న చిన్న వాళ్ళు ఎవరు లేరు. నాకు అనుభవం ఉంది, నాకు తెలుసు కనుక ఎవరు భయపడాలని నాకు తెలుసు. కానీ మీకు ఎన్నో ఆటుపోట్లు వస్తాయి. వీటన్నిటిని ఛేదించి మనం ముందుకు వెళ్ళాలని మన తాతముల స్వతంత్రంలో పాల్గొన్నారు. తర్వాత మనం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రాష్ట్రాన్ని సాధించుకున్నాము. ఇది మరొక యుద్ధం అని నేను చెప్పడం చెప్తున్నాను. ఈ భూదాన్ సర్వోదయ మండలికి సంబంధించిన మరొక యుద్ధం మనం తప్పకుండా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి ఎన్నో ఆటపోట్లు కలుగుతాయి, ఎంతో మంది మనం ఇబ్బంది పాలు చేస్తారు. కానీ మన పార్టీలకు అతీతంగా మనము న్యాయంగా దృక్పథంలో మనం తప్పకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళి పేద ప్రజలకు అందించాలి అనే ఒక లక్ష్యంతో ఈ పని చేద్దామని అందరినీ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకొక చిన్న విషయం మీ అందరూ బాగా చెప్పుతూనే వింటున్నారు శంకర్ నాయక్ గారి గురించి. నాకు చిన్నప్పటి నుండి తెలుసు, కాకపోతే అప్పుడు నాకు అవగాహన లేదు. కాబట్టి ఎన్టీఆర్ నగర్ కానీ, బిఎన్ రెడ్డి నగర్ కానీ, జిల్లగూడ కానీ, మీర్పేట కానీ తన యంగ్ ఏజ్ మొత్తము ఈ భూముల గురించి ఆయన ఎంతో మంది పేదలకు ఎన్నో పురుషులకు ఎంతో చేసి ఆయన ఈ రోజు ఇక్కడ వరకు వచ్చారు. అసలు మా ఆయననే పరిచయం అవుతుంది. ఇంతవరకు ఎందుకు చేస్తున్నాడు ఇంకా ఊపిరి తీసుకోవచ్చు కదా అని అంటున్నాను అనమాట. అందుకే ఊపిరి తీసుకోకుండా మన కోసము పేదల కోసం చేసే నాయకుడిని మనం ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ దొరుకుతారు. కాబట్టి ఆయనకు మనం అందరం సహకారాలు అందిస్తూ తప్పకుండా మనం సేవ చేసి దీన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్ళి తప్పకుండా సాధించాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. జై తెలంగాణ.